హాయ్ అండి. గుంత పొంగనాల ప్లేట్లో మెత్తటి పొకాడీలు అయితే చేసుకుందామండి. ఒక గిన్నెలో ఒక కప్పుడు శనగపిండి, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు సన్నంగా తరిగి వేసుకోవాలి. అల్లం తురిమేసి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మెయిన్ మెత్తటి పొకాడీలకి అల్లం ముక్కలు తగులుతూ ఉంటే పంట కింద చాలా టేస్ట్గా ఉంటాయి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము నలిపేసి వేసుకోండి. కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడా, అంతేనండి. చాలా చాలా టేస్టీ గుంత పొంగనాలతో మెత్తటి పొకాడి రెడీ అయిపోతాయి. కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకోండి. మనకి నేను చూపిస్తున్న విధంగా కలపండి. మరీ జారుడుగా అవసరం లేదు, కొంచెం చిక్కగానే కలుపుకొని. మీకు గుంత పొంగనాల ప్లేట్లో నచ్చుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై నచ్చకపోతే ఇలా గుంత పొంగనాల ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తో పని లేదు. కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. గుంత పొంగనాల ప్లేటు స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే కమ్మటి సువాసనతో తినాలనిపిస్తుంది. ఒకటి తినేవాళ్ళు 10 తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. చాలామంది శనగపిండి తింటే గ్యాస్ట్రిక్ సమస్య అని అనుకుంటారు, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది చాలామందికి. అలాంటి ఎప్పుడు వామ్ అనేది ఎక్కువగా వేసుకుంటే ఆ సమస్య ఉండదు. వాము చక్కగా నలిపేసి వేసినట్లయితే గ్యాస్ట్రిక్ సమస్య ఉండదు. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. వాము సువాసనతో అల్లం ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. మనకి మెత్తడి పొకాడీలు డీప్ ఫ్రై చేసే కంటే కూడా ఇలా వేపుకుంటే ఉల్టా పల్టా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకోండి. త్వరగా ఉడికిపోతాయి. చాయ్తోనే బాగుంటుంది. లేదు వాతావరణం చల్లగా ఉండేటప్పుడు చాలామందికి వేడి వేడిగా కమ్మగా తినాలనిపించేటప్పుడు ఇలా ట్రై చేయండి. చూశారు కదా, రెడీ అయిపోయింది. పిల్లలకు పెట్టేటప్పుడు పచ్చిమిర్చి బదులు పొడి కారం కొంచెం వేయండి, లేదంటే మిరియాల పొడి వేయండి. ఇంకా లేదంటే పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసి కొద్దిగా వేయండి, బాగుంటుంది. పిల్లలకి చాలా బాగుంటాయండి టేస్టు. మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి కానీ పొడి కారం కానీ వేసుకొని ఒకసారి ట్రై చేయండి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చక్కగా కుక్ అయినాయి. చూశారు కదా, మనకి ఇలాగ ఒక 5-6 తినాలనుకునే వాళ్ళు 10 అయితే డెఫినెట్గా తింటారు, ఎందుకంటే అంత టేస్ట్ అనిపిస్తున్నాయి. ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళి ట్రై చేయండి. హాయ్ అండి. స్వీట్ ఎవరికైనా తినాలనిపించేటప్పుడు కమ్మగా చాలా త్వరగా అయిపోతాయి, ఈజీగా చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను మైదా పిండితో చేస్తున్నా, మీరు గోధుమ పిండి అయినా రాగి పిండి అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేదంటే మైదా అయినా మీకు ఓకే అయితే చేయొచ్చు. మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి, యాలకులు, ఒక కప్పుడు షుగర్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కప్పుడు మైదా వేసుకొని ఒక కప్పుడు మిల్క్, ఒక కప్పుడు వాటర్ వేసి మీరు దోశల పిండి మాదిరిగా రుబ్బుకోండి, కాస్త చిక్కగా. చాలా బాగుంటుంది టేస్టు. మీరు ఎంత తీపి తినాలనిపిస్తే అంత బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. నేను మైదా పిండితో చేస్తున్నాను, మీరు గోధుమ పిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. కొద్దిగా సాల్టు, వంట సోడా, ఒక 2-3 స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను. నువ్వులు మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్ట్గా. మీరు ఇదే ప్రాసెస్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఒక గరిటతోని ఆయిల్ వేడి బాగా అయిన తర్వాత ఒక గరిటెడు పోసినట్లయితే చిన్న చిన్న పొంగడాల్లాగా వస్తాయన్నమాట. స్వీట్ చాలా చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై నచ్చని వాళ్ళు ఇలా గుంత పొంగనాల ప్లేట్లో స్టవ్ మీద గుంత పొంగనాల ప్లేట్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటూ ఉల్టా పల్టా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వీటికి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. మనం మిల్క్తో కలుపుకున్నాం కాబట్టి కమ్మటి సువాసనతో టేస్ట్ అయితే ఇక పిల్లలే కానీ పెద్దలే కానీ నచ్చని వాళ్ళు ఉండరు ఈ స్వీట్కి. మీకు మైదా పిండి నచ్చకపోతే చెప్తున్నా కదా, గోధుమ పిండితో ట్రై చేయండి, లేదంటే రాగి పిండి. ఒకసారి వేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు, అంత టేస్ట్ అయితే ఉంటాయి. గుంత పొంగనాల ప్లేట్లో వేసేటప్పుడు స్పూన్తో చిన్న చిన్నగా ఇలా వేసి ఉల్టా పల్టా చేసి మళ్ళీ మూత పెట్టుకోండి. నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చాక తీసేయడమే. ఎంత బాగుంటాయంటే పిల్లలు అయితే ఇంక వదిలిపెట్టరు.
ఒకసారి పెడితే మళ్ళీ అవే కావాలని అడుగుతారు, అంత టేస్ట్ అయితే ఉంటాయండి. నేను మొన్న ఒకసారి రాగిపిండితో చేశాను, ఇప్పుడు మైదాతో చేశాను, ఇంకోసారి గోధుమ పిండితో చేస్తా. చూసారు కదా, చాలా సాఫ్ట్గా లోపల చక్కగా ఉడికిపోయింది. స్పాంజిలా ఉందండి, చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. ఎంత నువ్వులు కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. వాటర్ ఇంకా వేసుకోకూడదు అనుకుంటే మొత్తం మిల్క్తో కలిపేసుకోండి, సూపర్ టేస్ట్ అండి. ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటాయి.